الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم للرجال نصيب مما ترك الوالدان والأقربون وللنساء نصيب مما ترك الوالدان والأقربون مما قل منه أو كثر نصيبا مفروضا صدق الله العظيم అన్ని విధాన ప్రకటనలు సర్వ విధముల ప్రశంసలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్కే అంకితం. అల్లాహ్ కృపా కటాక్షాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వఆలిహి వసల్లం వారిపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, ఆయన అనుసర సమాజంపై, సహాబాలపై ఎల్లెడలా కురియుగాక. అల్హమ్దులిల్లాహ్ సుమ్మ అల్హమ్దులిల్లాహ్. అన్ని విధాల ప్రశంసలకు అర్హుడు కేవలం అల్లాహ్ మాత్రమే, కేవలం అల్లాహ్ మాత్రమే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంతిమ దైవ గ్రంథం ఖురాన్ని అనుగ్రహించి సమస్త మానవాళికి మహా గొప్ప మేలే చేశాడు. ఖురాన్ అదో గ్రంథ రాజం, ఖురాన్ అదో జ్ఞాననిధి. మనిషి జీవితానికి సంబంధించిన సకల విషయాన్ని ఖురాన్ పేర్కొంటుంది. జీవితంలో మనిషి ఎదుర్కొనే సకల సమస్యలకు పరిష్కారాన్ని సైతం ఖురాన్ చూపుతోంది. అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన ఆదేశాలు ఉన్నాయి. వారసత్వం జీవనానికి సంబంధించిన వివరణలు ఉన్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన సమాచారము ఉంది. అంతిమదైవ గ్రంథం ఖురాన్లో ప్రీతి ఉంది, నీతి ఉంది, జీతి ఉంది, ప్రీతి ఉంది. అంతిమదైవ గ్రంథం ఖురాన్ని అర్థం చేసుకోవడం అంటే మన జీవితాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవడం. ఇమాం షాఫీ రహ్మతుల్లాహి అలైహి చాలా చక్కటి మాట అన్నారు. ఇదా అరద్త దున్యా ఫఅలైక బిల్ ఇల్మ్. నువ్వు అధిక జీవితాన్ని ఆశిస్తున్నావా? అయితే విద్యను అర్జించు. وإذا أردت الآخرة فعليك بالعلم. ఒకవేళ పరలోకాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నావా? అయినా విద్యనే అర్జించాలి.
وإذا أردتهم مال فعليك بالعلم. ఇహము కావాలని అటు పరము కావాలని ఇహకాలంలో సఫలీకృతులు కావాలని సాఫల్యం నీ చిరునామా తిరుగుకుని నీ ముందుట వచ్చి వాడాలని నువ్వు కోరుకుంటున్నావా? అయినా కూడా నువ్వు విద్యనే అర్జించు. సకల శుభాలకు మూలం నామం. అల్లాహకు ఏది ఇష్టం, అల్లాహకు ఏది ప్రియం, ఏది అప్రియం, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేయమని ఆదేశించారు, వేటి నుంచి నివారించారు. వీటి అవగాహన, వీటి జ్ఞానం, వీటి విద్య ప్రతి ఒక్కరికి ఉండి తీరాల్సింది. శివలోకంలో మనిషి విజేతగా నిలవాలన్నా, పరలోకంలో సాఫల్యాన్ని తమ సొంతం చేసుకోవాలన్నా, స్వర్గ శిఖరాన్ని ఎదురోహించాలన్నా, స్వర్గంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సుదర్శనంతో పునీతమవ్వాలన్నా విద్యాజ్ఞానం తప్ప, ధార్మిక అవగాహన తప్ప, ఖురాన్ మరియు హదీసుల పఠనం తప్ప మరో మార్గం లేదు, ఉండబోదు. అభిమాన సోదరులారా, నేటి నా ప్రసంగాంశం వారసత్వం. దీన్ని వృద్ధులు విలాసపడి కూడా అంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారసత్వం గురించి ఖురాన్లో ఈ విధంగా తెలియజేస్తున్నారు. లిర్రిజాలి నసీబున్ మిమ్మా తరకల్ వాలిదాని వల్ అక్రబూన్. తల్లి తండ్రులు, సమీప బంధువులు వదిలి వెళ్లిన ఆస్తిలో పురుషులకు భాగము. తల్లి తండ్రులు, సమీప బంధువులు వదిలి వెళ్లిన ఆస్తిలో స్త్రీలకు భాగముంది. వారు వదిలిన ఆ ఆస్తి అది తగ్గినా పెరిగినా, తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఎవరికి వారి వాటా నిర్ధారితమై ఉంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నారు. అభిమాన సోదరులారా, ఒకసారి మానవ చరిత్రను మనం తెలియజేసినట్లయితే వారసత్వపు స్పృహ అనేది, వారసత్వపు అవగాహన అనేది, వారసత్వపు హక్కు అనేది ఇస్లాంకు పూర్వం ఏ మత గర్భంలోనూ మనకు కనబడదు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆవిర్భావం తర్వాతనే సకల మానవాళికి వారసత్వపు హక్కు ఏమిటి, వారసత్వపు వివరణ ఏమిటో తెలిసింది. ఇస్లాంకు పూర్వం యొక్క కాలాన్ని మనం తీసుకున్నట్లయితే వారసత్వం నుండి స్త్రీ వేరుపరిచేసేవారు, వారసత్వం నుండి చిన్న పిల్లలను వేరుపరిచేసేవారు. చిన్న పిల్లలకు, స్త్రీలకు ఆస్తిలో ఏ విధానం యొక్క వారసత్వం వాటా అనేది ఉండేది. అయితే అల్హమ్దులిల్లాహ్ ఇస్లాం వచ్చిన తర్వాత అందరికీ న్యాయం చేకూర్చాలన్న ఉద్దేశంతో ఆస్తి ఏ కొందరి వద్దే పోకూడదని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఎవరి యొక్క రంగాలు జలానివో తెలిసిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చి వారికి వారసత్వపు హక్కును కల్పించారు. ఉస్మాన్ సోదరు ద్వారా ఇక్కడ ఒక నిమిషం మనం ఆలోచించాల్సి ఉంటుంది. అదేంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారసత్వపు హక్కును ప్రసాదించడం గమనించినట్లయితే కొందరికి సగభాగం, కొందరికి 3వ వంతు, కొందరికి 6వ వంతు, ఈ విధంగా వేరువేరుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆస్తి హక్కుని ప్రసాదించారు. అల్లాహ్ యొక్క ఈ వరప్రసాదం వెనకాల, అల్లాహ్ యొక్క ఈ వివరణ వెనకాల మహోన్నతమైన ఆయన యుక్తి దాగి ఉంది. ఆ యుక్తి సంపూర్ణంగా మనకు అర్థమైన అర్థం కాకపోయినా మనిషి జీవితానికి సంబంధించిన సమస్యలు, అతని రంగాలు మనిషిని సృష్టించిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు
మాత్రమే తెలుసు కనుక ఆయన్ను విశ్వసించే మనం ఆయన ఆదేశాల ముందు శేషావహించక తప్పదు. అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సంతాన విషయంలో మనందరినీ ఉద్దేశించి ఉపదేశం చేస్తున్నాడు. యూసీకుముల్లాహు ఫీ ఔలాదికుం లిద్దకరి మిస్లు హజ్జిల్ ఉన్సయైన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సంతాన విషయంలో విలువ నిలుపుతున్నాడు, వసియతు చేస్తున్నాడు. ఆ వసియతు ఏమిటి? మగ సంతానానికి ఇద్దరు ఆడ సంతానానికి లభించేంతటి ఆస్తి లభిస్తుంది అంటున్నాడు. ఎవరైతే స్త్రీల హక్కుల గురించి మాట్లాడుతున్నారో, ఎవరైతే స్త్రీల హక్కుల అంశాన్ని తీసుకొని రమణ చేస్తున్నారో వారు ఇస్లాంలో స్త్రీలకు సమానత్వం లేదు, స్త్రీలకు హక్కులు లేవు అని గగ్గోలు పెట్టారు. అటువంటి ఏ నోటి యొక్క గగ్గోలు చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇస్లాం పురుషుడికి అతని మీద ఏ నాటి బాధ్యతలు పురుషుడిగా అతని మీద ఇస్లాం చేస్తున్నదో మనం దృష్టిలో తీసుకోవాల్సి ఉంటుంది. అభిమాన సోదరు ద్వారా ఇస్లాం పురుషుడిగా ఒక వ్యక్తి మీద కొడుకు బాధ్యతను కూడా వేస్తుంది, భర్త బాధ్యతను కూడా వేస్తుంది, తండ్రి బాధ్యతను కూడా వేస్తుంది, తమ్ముడి అన్న బాధ్యతను కూడా ఇస్లాం పురుషుడి మీద వేస్తుంది. అదే ముఖ్యంగా ఆస్తిపరమైనది, ఆర్థికపరమైన బాధ్యత. అదే ఇస్లాం స్త్రీని ఏ రోజు ఆర్థికపరమైన బాధ్యత అనేది స్త్రీ మీద ఇస్లాం చేయలేదు. కనుక ఒక పురుషుడు ఆర్థిక పరంగా అతను అన్నైతే చెల్లెళ్లకు సాయం చేయాల్సి ఉంటుంది, భర్త అయితే భార్యను అతను పోషించాల్సి ఉంటుంది, కొడుకైతే అమ్మానాలను చూడాల్సి ఉంటుంది. ఇలా అనేక బాధ్యతలు పురుషుడి మీద ఉంటాయి కనుక ఆర్థికపరమైన ఒత్తిడి అధిక శాతం పురుషుడి మీదే ఇస్లాం, ముఖ్యంగా ఇస్లామే వ్యవస్థ అనేది వేస్తుంది కనుక అతనికి ముఖ్యంగా తండ్రి యొక్క ఆస్తిలో ఎక్కువ భాగాన్ని అనేది ప్రసాదించడం జరిగింది. అభిమాన సోదరు ద్వారా ఎవరి బాధ్యతలు ఎలాంటివి, ఎవరి రంగాలు ఎలాంటివి, ఎవరి ప్రేమత ఏ రాజీ అన్న విషయం ఆయా వ్యక్తుల కన్నా ఆయా వ్యక్తులను సృష్టించిన సృష్టికర్తకే బాగా తెలుసు. కనుక భారతత్వం గురించి మనం ఆలోచించాల్సిన విషయం అంటే భారతత్వపు మాట అనేది గతంలో లేదు. కేవలం యుద్ధంలో పాల్గొనే వయసు గల వారే ఆ వారసత్వానికి వారు హక్కుదారులు అయ్యేవారు, లేదంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు పంచుకునేవారు. అయితే ఒక క్రమబద్ధంగా వారసత్వ హక్కుని మానవ చరిత్రలో ప్రత్యేకంగా ప్రసాదించింది ఇస్లాం ధర్మం. మహాపత్ర మహోత్సవంగా విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సింది. అలాగే నేడు ప్రపంచ దేశాలన్నింటిలో ఏ వారసత్వ హక్కు అయితే ప్రధానమై ఉందో అదంతా ఇస్లామీయ ప్రభావానికి లోనే ఉన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇస్లాం సోదరు కదా ఇతిహాసం ముందు వెళ్ళినట్లయితే ఈ వారసత్వ హక్కు లేదంటే ఆస్తి పంపకం అనేది ఏదో ఆశావాది విషయం కాదు. ఇది ఆస్తి పంపకం అనేది జిన్ని. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఈ విధంగా తెలియజేస్తున్నారు. చాలా మంది ఆస్తి పంపకాన్ని నమాజ్ అంతటి, రోజా అంతటి, హజ్ అంతటి, జకాత్ అంతటి ప్రాముఖ్యాన్ని ఇవ్వరు. ఎందుకంటే వారు ఆస్తి పంపకాన్ని అదనపు వస్తువుగా భావించుకుంటున్నారు, అదనపు ఆదేశంగా భావిస్తున్నారు. అసలైన జ్ఞానం వారికి లేదు. ఇమాం షాఫీ రహ్మతుల్లాహి అలైహి గారు అన్నట్టు మనం శరీరంలో పవిత్రం అవ్వాలన్నా, పరలోకంలో మనకు మోక్షం లభించాలన్నా, స్వర్గాన్ని మనం చేరుకోవాలన్నా, స్వర్గంలో అల్లాహ్ యొక్క దర్శనంతో మనం జీవనం అవ్వాలన్నా జ్ఞాన సముపార్జన, ముఖ్యంగా జ్ఞాన సముపార్జన అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఈ కథ తెలియజేస్తున్నాడు. آباؤكم وأبناؤكم لا تدرون أيهم أقرب لكم نفعا فريضة من الله.
బంధువులలో కానీ సంతానంలో కానీ మీకోసం ఎవరు ఎక్కువ ప్రయోజనకరులు, ప్రయోజనం చేకూర్చేవారు ఎవరు అన్న విషయం నేను ఎరుగరు. ఈ ఆస్తి సంపదమైన ఆదేశం ఏదైతే ఉందో ఫరీదతం మినల్లా, ఇది అల్లాహ్ తరఫు నుండి విధించబడిన విషయం. ఇంకా ఆస్తి పంపకం అనేది చాలా నాజూకైన విషయం. ఆస్తి పంపకం అనేది అల్లాహ్ యొక్క ఆదేశానికి సంబంధించిన విషయం అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సంతాన సోదర ద్వారా ఆస్తి పంపకం ఎప్పుడు జరగాలి? అల్లాహ్ ఖురాన్లో విధంగా తెలియజేస్తున్నాడు, ఒక వ్యక్తి మరణించిన తర్వాతే ఆస్తి పంపకం జరగాలి. మనిషి బ్రతికే ఉన్నాడు, నాన్న బ్రతికే ఉన్నాడు, అంత బ్రతికే ఉంది. అయినా కన్న వారి మీద కనికరం లేని కుమారులకు వారి ఆస్తి అంటే ప్రియం. కనుక ప్రియులైన ఈ కుమారుడు అన్న తల్లిదండ్రుల పట్ల కనికరం లేకుండా వ్యవహరిస్తూ ఉంటారు. వారు సజీవంగా ఉండగానే వారి ఆస్తి పంపకం జరిగిపోవాలని వారి మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఆస్తి పంపకం, ఆ ఆస్తి ఒకరికి చెందవాలని ఎప్పుడు జరుగుతుంది? మనిషి మరణించిన తర్వాత జరుగుతుంది. అలాగే ఈ ఆస్తి పంపకం ఎప్పుడు జరుగుతున్న విషయాన్ని మనం తీసుకున్నట్టే మరణించిన తర్వాత. ఒకటి, మరణించిన వ్యక్తి ఒకవేళ వీలునామా రాసి ఉంటే ఆ వీలునామాలో ఏదైతే పేర్కొన్నాడో అవన్నీ పూర్తవ్వాలి. అలాగే ఆ వ్యక్తి మీద ఒకవేళ అవుదైన్ అంటే ఒకవేళ అప్పు భారం ఉంటే అప్పు తీరిపోవాలి. ఆ వ్యక్తికి సంబంధించిన సకల విషయాలు పూర్తయిపోయిన తర్వాత మిగిలిన ఆస్తిని పెంచుకునే హక్కు ఉంటుంది. కానీ అప్పులను పక్కన పెట్టేసి, అతని బాధ్యతలను పక్కన పెట్టేసి వీలునామాన్ని పట్టించుకోకుండా ఎవరికి ఇష్టమైన వారు ఆస్తి పంచుకోవడానికి వీలు లేదు. అలా పంచుకుంటే మాత్రం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాత్రం వారిని వదిలిపెట్టారు. వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో వారి సంబంధాన్ని పెంచుకున్నట్టే. ద్వారా ఒక వ్యక్తి మరణించారు, అతనికి భార్య ఉంది అంటే అలా గమనించాలి. కొడుకులు, బంధువులు అందరూ చేరి భార్య మీద ఒత్తిడి తీసుకొచ్చారు. 15,000 లేదంటే 50,000, 10,000, 5,000, 6,000 అతను మహర్ బాధ్యతగా వయసుని ఉంటాడు. అది తర్వాత ఇస్తాం. ఈ మహర్ ఏమిటో తెలుసా? మరణించిన ఈ మహర్ అప్పుగా మారుతుంది. కొడుకు తల్లి అప్పుని తండ్రి ఆస్తిలోని తీర్చడానికి సిద్ధంగా లేదు. బంధువులు తన ఇంటికి సంబంధించిన ఆడపడుచు యొక్క హక్కుని ఇవ్వడానికి సిద్ధంగా లేదు. చివరి క్షణాల్లో తీసుకెళ్లి ఆ మహర్ను మాఫీ చేయమంటున్నారు. ఎంత ఆశతో మనం ఆలోచించాలి. సోదరులారా, భార్యకు సంబంధించిన మహర్ కూడా ఒకవేళ చెల్లించి ఉండకపోతే అది తప్పు పిలిచే వస్తుందన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. తర్వాత తల్లి తరపు నుండి కూడా కొడుకులు, కుమార్తెలు వారసత్వానికి అర్హులు అవుతారు కనుక వారికి వారసులుగా నిలుస్తారు కనుక. అయితే తల్లి యొక్క తరపున లభించే యొక్క ఆస్తిలో మాత్రం ఆ నిబంధన లేదు. ఇద్దరు అమ్మాయికి లభించే ఆస్తి ఒక అబ్బాయికి లభించాలని నిబంధన ఏదైతే ఉందో అది తల్లి ఆస్తిలో మాత్రం లేదు. తల్లి ఆస్తిలో తల్లి యొక్క ఆస్తిని పంపకం చేసేటప్పుడు అటు కుమారులకు ఇటు కుమార్తెలకు సమానంగా పంచిపెట్టడమనేది జరుగుతుంది. ఇక కొన్ని విషయాన్ని మనం తీసుకున్నట్లయితే నేటి మన సమాజం ద్వారా నిశ్చితంగా మన పరిసరాన్ని మనం గమనించాలి, మన కుటుంబాన్ని మనం గమనించాలి, మన పరిస్థితిని మనం పరిశీలించాలి. నేటి పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళకు అన్య మతాల సంస్కృతికి ప్రభావితమై ఇస్లామియ సంస్కృతిని, ఇస్లామియ అగ్ర సంస్కృతిని మనం వదులుకుంటున్నాం. ఆస్తి యొక్క హక్కులో ఆడవాడికి, స్త్రీలకు ఎలాంటి యొక్క భాగస్వామ్యం లేదని హక్కు పాటిస్తున్నాం. సమస్త ఆస్తిని కొడుకులే స్వాహ చేసేస్తున్నారు.
అభిమాన సోదరులారా గమనించాల్సిన విషయం ఒకటి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఇన్నల్లదీన యఅకులూన అమ్వాలల్ యతామా జుల్మా ఇన్నమా యఅకులూన ఫీ బుతూనిహిమ్ నారా వ సయస్లౌన సయీరా. బాగా గమనించండి. తండ్రి మరణించాలంటే నా తల్లి ఏమైంది, తండ్రి మరణించాలంటే నా అత్త ఏమైంది, మరణించాలంటే నా అమ్మ ఏమైంది, తల్లి విధమైంది, అత్త చెల్లెళ్ళు అనాథలయ్యారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెబుతున్నారు, ఎవరైతే అనాథల తల్లిని అన్యాయంగా దోషంతో సవరిస్తారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని నరకం పాలు చేశారు, వారికి కఠినమైన శిక్ష ఉంటుంది. దయా దాక్షిణ్యాలకు జరుగుతుంది. మన తల్లి రక్తం పంచుకోబోతున్నారుగా మన అత్యాచారాల మీద మనకు దయలేదు, కరుణ లేదు. ఎంత కఠినంగా మనం వ్యవహరిస్తున్నాం. మహాప్రభుత్వం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉదయ సంస్కృతి సకల సంస్కరణ కంటే గొప్పది. కాలపు ప్రజలు ఆ హృదయ సంస్కృతిని కోల్పోయారు. వాళ్ళలో కుళ్ళుబాటుతనం చోటు చేసుకున్నది, వాళ్ళలో ఓర్వలేనితనం చోటు చేసుకున్నది. తద్వారా ధనపుత్రాలు చోటు చేస్తుంది. ధనపుత్రాట బంధుత్వ సంబంధాలను పెంచమని ప్రోత్సహించింది. బంధుత్వ సంబంధాలను పెంచడం వాళ్ళు ప్రారంభించారు. ఆ తర్వాత ఆ ఆస్తి కోసమే బంధువులను చంపడం కూడా జరిగింది. సోదరులారా, నేడు మన సమాజంలో జరగడం లేదా? కారణం అల్లాహ్ యొక్క ఆదేశాలు సమాజంలో మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాల పట్ల సరైన అవగాహన లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎటువంటి శిక్షకు గురి చేస్తాడు అన్న యొక్క జాత లేకపోవడం కారణంగానే మనిషి ఇన్ని అఘాత్యాలకు పాల్పడుతున్నారు. ఇంకా మహాప్రభుత్వం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాన్ని మనం తీసుకున్నట్లయితే ఒకే సంకేతాల్లో ఒక సంకేతాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఆ సంకేతం ఏమిటో తెలుసండి, మనందరి కోసం సంకేతం అవ్వాలి. ఆ సంకేతం ఏమిటంటే వారసత్వపు విద్య అంతరిస్తుంది. ఎవరికి ఎంత వాటా ఇవ్వాలి, ఎవరు ఎంత హక్కు కలిగి ఉండాలన్న విషయాన్ని ప్రజలు విస్తరించేసి ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు ఆస్తిని పంచుకుంటారు. ఇది స్వయ సంకేతనాల్లో ఒక సంకేతనమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవించారు. అద్భుత సోదరులారా, ఈరోజు మన దగ్గర ఆస్తి బాస్తులు ఉన్నాయి, అల్హమ్దులిల్లాహ్ అందం ఐశ్వర్యం ఉంది. అయినా చాలా ప్రదేశాల వరకు మనం వెళ్ళలేదు. ఒక కోట రాజుకోగా ఉందంటే లోపలికి వెళ్ళి చూడడానికి అనుమతి లేదు. అలాగే అన్ని ప్రదేశాలు తిరిగి చూడాలన్నా మనకంత తీరిక లేదు. అలాగే అన్ని యొక్క రుచులను మనం జుర్రుకోవాలన్నా కూడా కుదరదు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వీటన్నిటినీ కొత్త రూపంలో మనకి ఇస్తారని వాగ్దానం చేస్తున్నాడు. అయితే షరతు పెడుతున్నాడు. మన ఇష్టం వచ్చిన చదువు మనం వెళ్ళచ్చు, మనకి కోరినది మనం తినచ్చు, మన సకల కోరికలను మనం తీర్చుకోవచ్చు. అటువంటి స్వర్గాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదిస్తాను అంటున్నాడు. అయితే ఎవరికి ప్రసాదిస్తాడు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తాడు, తీక హుదూదుల్లాహ్, ఇది వారసత్వానికి సంబంధించిన హక్కులు. ومن يطع الله ورسوله يدخله جنات تجري من تحتها الانهار خالدين فيها وذلك الفوز العظيم. అల్లాహ్ వారసత్వానికి సంబంధించిన హక్కులను నిర్దేశించారు. మరి ఈ హక్కుల విషయంలో, వారసత్వానికి సంబంధించిన ఈ ఆదేశాల విషయంలో ఎవరైతే అల్లాహ్ మాటకు మహాప్రభుత్వ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉపదేశానికి కట్టుబడి జీవిస్తారో అల్లాహ్ వారిని శరీరంలో ప్రవహించే స్వచ్ఛవనాలలో ప్రవేశింపజేస్తారు. ఆ స్వచ్ఛవనాలలో వారు ఫలితాలు ఉంటారు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, అసలు నేను ఏమనుకుంటున్నారు? ఆస్తి పాస్తుని రోజు చేసుకోవడమా, విద్యల మీద విద్యలు, అర్థాల నిందలు కట్టుకోవడమా, ప్రేమకి కోర్టు జమ చేసుకోవడమా? ఇది కాదు అసలైన సాఫల్యం, ఇది కాదు అసలైన విజయం. అది ఎవరికైతే స్వర్గం ప్రాప్తిస్తుందో, ఎవరైతే స్వర్గానికి నోచుకుంటారో, ఎవరైతే స్వర్గంలో అల్లాహ్ యొక్క దర్శనంతో పునీతం కాగలరో నిజమైన సాఫల్యం అది.
అభిమాన సోదరులారా, మరో ఖురాన్ ఆయత్ మనం చూసుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఎవరైతే నరకాగ్ని నుండి కాపాడబడి స్వర్గంలో ప్రవేశం కల్పించబడ్డారో వారే శుభలైన సఫలీకృతులు. అభిమాన సోదరులారా, చివరి 2-3 సార్లు మా మాటలు నేను పూర్తి చేస్తున్నాను. అదేమిటంటే ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత కూడా అల్లాహ్ ఆదేశాలను జరగబడితే హద్దులని అతిక్రమిస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హెచ్చరిస్తున్నాడు కూడా, వమన్ యఅసిల్లాహ వ రసూలహు వ యతఅద్ద హుదూదహు యుద్ఖిల్హు నారన్ ఖాలిదన్ ఫీహా వ లహు అదాబున్ ముహీన్. నా ఆదేశాన్ని విన్న తర్వాత కూడా, నా ప్రవచనాన్ని విను విన్న తర్వాత కూడా అవిధేయతకు పాల్పడినట్లయితే, హక్కుని మీద ప్రవర్తించినట్లయితే యుద్ఖిల్హు అతన్ని నరకాగ్నికి ఆహుతి చేస్తాడు. అతని కోసం భగవగానంటే మహాభయంకరమైన శిక్ష ఉంటుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హెచ్చరిస్తున్నారు. కనుక అభిమాన సోదరులారా, వీలునామా గురించి చివరి విషయం నేను చెప్పదలిచాను. ఏమిటంటే తండ్రి వీలునామా ఒకవేళ రాయాలనుకున్నా, వీలునామా ప్రతి తండ్రి రాయాలండి, అలవాటు చేసుకోవాలి. వీలునామాలో అతను 1/3 అంటే ఆస్తులను ఒక భాగానికి మాత్రమే అతను వీలునామాను పేర్కొనగలడు. ఒకవేళ దురుద్దేశంతో ఒక తండ్రి ఒక కొడుకుకి ఎక్కువ ఇవ్వాలనో, లేదంటే ఇతరులకు అంటే కొడుకులకు ఏది తప్పకుండా ఇంకెవరికైనా దక్కాలన్న ఉద్దేశంతో ఆ వీలునామాలో లేని అప్పుల గురించో లేని విషయాల గురించి ఒకవేళ ప్రస్తావించినట్లయితే పండితులందరూ అంటున్నారు ఆ వీలునామా చెల్లెలు. ఎందుకంటే ఆ వీలునామా కారణంగా వారసత్వానికి అర్హులయ్యేవారు ఆ వారసత్వానికి దూరం అవుతున్నారు. ఇక చివరి అంశానికి వచ్చేసాం. అభిమాన సోదరులారా, అసలు వారసత్వం ఏది? అసలు వారసత్వం ఏది? జకరియా అలైహిస్సలాం అల్లాహ్తో వేడుకున్నారు, అల్లాహ్ నా బంధువుల విషయంలో పెద్దగా నాకు ఆశ్చర్యమే లేవు, వారు నా ఈ విషయాన్ని నా ఉపదేశాన్ని తీసుకుని ముందుకు వెళ్ళారు అన్న నమ్మకం కూడా లేదు. వాళ్ళ నీ దగ్గర ఉన్న వారసుని నాకు ప్రసాదించు, ఎరుకుని ఆలియాకు వజఅల్హు రబ్బీ రదియా. ఇది అసలు వారసత్వం. అలా వలనా వారసత్వం అంబ్యాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మన ఇష్టమైన వారసులు ఎవరు? ఎవరి వల్ల అయితే ప్రజలకు ప్రయోజనం కలుగుతుందో, ఎవరి వల్ల అయితే మన మనస్సులకు ప్రశాంతత కలుగుతుందో, ఎవరి వల్ల అయితే సమాజం బాగుపడుతుందో, ఎవరి వల్ల అయితే ప్రభు ప్రబంధుడు అవుతాడో అటువంటి యొక్క వారసుల్ని చూడమనేది నిజంగా మనందరి అదృష్టం. అటువంటి వారసులే మనకు ఉండాలని, అటువంటి వారసులే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు అనుగ్రహించాలని మనం మనస్ఫూర్తిగా అల్లాహ్ను వేడుకోవాల్సి ఉంది. చివరిగా ఒక విషయాన్ని చెప్పిన మాటను ముగిస్తున్నాను. చిన్న పిల్లల ఆస్తి విషయంలో మహాప్రభు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశాల వెలుగులో కడుపులో ఉన్న పిల్లాడికి కూడా ఆస్తి హక్కు ఉంటుంది. భర్త మరణించే సమయంలో భార్య కడుపులో ఉన్న పిల్లాడికి కూడా ఆస్తి హక్కు ఉంటుంది. ఇంకా పుట్టలేదు కదా, లోకం లేదు, చూడలేదు కదా అని అతను పక్కన పెట్టడానికి లేదు. అభిమాన సోదరులారా, ఏ విషయాలైతే ఈ రోజు ప్రస్తావనలు వచ్చాయో ఆ విషయాల అప్రమత్తంగా వ్యవహరించడమే కాకుండా అల్లాహ్ భీతి భయం కలిగి స్వర్గ ప్రీతితోటి నరక భీతితోటి మనం అల్లాహ్ ఆదేశాలను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాలను మన శక్తి మేరకు పాటించే సందర్భాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం బిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅని వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వ జిక్రిల్ హకీమ్. ఇన్నహు తఆలా కరీమున్ మలికున్ రౌఫుర్ రహీమ్.